ఏ నదైనా సముద్రంలో కలవాలన్నట్టు ఈ యొక్క మహాజ్ఞాన మార్గమే శ్వాస మీద ధ్యాస. అలాంటి స్థితి మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వకంగా నమస్కరించుకుందాం. ఆయన అంటే ఏంటో అంచెలంచెలుగా సామాన్యమైన మానవుడు కాదన్నప్పుడు అర్థమైంది నాకు. అంచెలంచెలుగా చూసుకుంటున్న కొద్దీ అనేక లోకాలకు నేను వెడుతున్న కొద్దీ ఈ నక్షత్ర మండలాలు ఏంటి, గెలాక్టిక్ ఫెడరేషన్, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్, చంద్రకూటములు, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇవన్నీ దాటుకుని వెళ్ళి ఎంత దూరం నుంచి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు అంటే ఎంత కరుణ, ఎంత దయతో వీళ్ళందరూ మనందరి కోసం ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఎవరో మనం తెలుసుకొని మనం అటువంటి శక్తిని, మన లోపల ఉండేటువంటి మహత్తరమైన శక్తిని మనం బయటికి తీసుకొచ్చుకొని మన జీవితాన్ని పండించుకొని ఇతర జీవితాలను పండించుకోవటానికి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి శక్తిని బయటకు తీసుకొచ్చే మార్గమే శ్వాస మీద ధ్యాస ఆయన కనుక్కొని వచ్చాడు.